అల్లం, నిమ్మకాయలు, బెల్లం ఈ మూడింటితో చిన్న చిన్న లడ్డూలా చేస్తానండి. చలికాలం కదా, చలికాలం ఇది రోజుకొకటి ఉదయాన్నే తింటే మనకు గొంతు బాగుంటుంది, జలుబు చేయకుండా ఉంటుందండి. పిల్లలకు కూడా చాలా మంచిది. నలిగిందండి. నిమ్మరసం, బెల్లం పాకం పడుతున్నానండి. ఇది అయిన తర్వాత నిమ్మరసం, అల్లం పేస్ట్ వేస్తాను. చూడండి, బెల్లం బాగా అయిపోయింది, ముక్క కూడా లేకుండా. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేస్తానండి. అల్లం బెల్లం శుభ్రంగా కలిపేయాలండి, బాగా దగ్గర రావాలి. ఇప్పుడే దీనిలో మనం నిమ్మరసం కూడా వేసేసుకుంటే తర్వాత మళ్ళీ పలుచుతాం అనమాట. ఇది రుచిగా కూడా ఉంటుందండి, పులుపులుగా కొంచెం అల్లం అంతా ఉప్పు పిల్లిగా బాగుంటుందండి. పిల్లలకి మనం అల్లం తినిపించలేం కదా, దీన్ని పెడుతూ ఉంటే బాగుంటుందండి. దగ్గది రాకుండా, దగ్గు జలుబులు రాకుండా ఉంటాయి. ఇలాగే పడుతుందండి. అల్లం ముక్కలు ఇది అవడానికి కొంచెం టైం పడుతుంది, తొందరగా అయిపోదు. కొంచెం బాగా వస్తే తీసుకోవచ్చు. అయిపోయిందండి. ఇప్పుడు వంటకి వస్తుంది, దించేసి వంట చేసుకుంటాం. అయిపోయింది. అల్లం, నిమ్మరసం, బెల్లం ఈ 3 ఇంగ్రీడియంట్తోనే ఈ లడ్డు తయారు చేశానండి. ఉదయం పూట మనం గడపల తర్వాత ఒక లడ్డు తింటే ఆరోగ్యానికి బాగుంటుందండి. చిన్నపిల్లలు అయితే చిన్న లడ్డులు ఇచ్చి వాళ్ళకి వచ్చండి. కొంచెం వదరగా, పుల్లగా, తీయగా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి బాగా ఆరాక ఇలాంటి గాజు బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజుల వరకు ఉంటాయండి. థ్యాంక్ యూ.